తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో తాజాగా వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఆదివారం ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షపాతం నమోదైంది. నిన్న తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా పిట్లం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరిలో 5.1 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో 4.7 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ ముత్తారంలో 4.5 సెంటీమీటర్లు, సంగారెడ్డి కలహెర్, మెదక్ టేక్మల్లో 4.2 సెంటీమీటర్లు, కామారెడ్డి బిచ్కుందలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో హైదరాబాద్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్బీఐ రోడ్డుపై రవీంద్ర భారతి సమీపంలో తెల్లవారుజామున భారీ చెట్టు నేలకూలింది. విద్యుత్ స్తంభం విరిగిపడి ఆటో పూర్తిగా ధ్వంసమైంది. అయితే డ్రైవర్ సమయానికి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక నేడు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎప్పటి వరకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది? చూసినట్టయితే తెలంగాణలో మళ్ళీ వర్షాలు జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా ప్రస్తుతం అయితే బంగాళాఖాతం పరిసరాల్లోని వాతావరణ వ్యవస్థలు, తేమతో కూడిన నైరుతి రుతునాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతా మరోసారి అయితే వర్షాలతో వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితులు మరో 2 నుంచి 3 రోజుల పాటు కొనసాగొచ్చు అంటూ కూడా ఇటు ఐఎండీ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి వైపు వర్షాల ప్రభావం ఎక్కువ కనిపించే అవకాశం ఉందంటూ ఆగస్టు 25, 26 తేదీలో కూడా పలు ప్రాంతాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఐఎండీ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇటు తాజాగా అంచనాల ప్రకారం అయితే కొన్ని జిల్లాల పైన కూడా ఇటు అయితే అలర్ట్స్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. అవి ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు కూడా ఎక్కువ శాతం భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఐఎండీ అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ఇక తాజాగా వెలువడిసిన కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. అయితే సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో దాదాపు 6.5 సెంటీమీటర్ల వర్షపాతం, ఇటు కామారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మేడ్చల్, మల్కాజ్ 5.1 సెంటీమీటర్లలో కూడా వర్షపాతం అయితే నమోదైంది. ఇది పూర్తిగా అయితే మనం ముఖ్యంగా చూసినట్టయితే ఇంతకుముందు లోటుపాత అయితే దాదాపు 30% యొక్క లోటుపాత అయితే ఉండేది. అయితే ఇప్పుడు పడిన వర్షాల కారణంగా యొక్క 30% లోటుపాత కూడా 10% అయితే తగ్గింది. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల వారీగా పరిస్థితి భిన్నంగానే ఉంది. ఉదాహరణకు మనం చూసినట్టయితే కుమరంభీం, ఆసిఫాబాద్ సీజనల్ వర్షపాతం సాధారణం కంటే కూడా 2% ఎక్కువగా ఉండగా ఆదిలాబాద్లో మాత్రం 24% అయితే లోటుపాత కూడా నమోదైందంటూ కూడా ఇటు ఐఎండీ అధికారులు అయితే సూచిస్తున్నారు. అంటే హైదరాబాద్ విషయంలోనూ కూడా ఇదే పరిస్థితి. ఇటీవల వర్షాలతో లోటు తగ్గిన తాజా నివేదిక ప్రకారం అయితే నగరంలో 18% కంటే తక్కువనే ఉంది లోటుపాత అంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితలాల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. తాజా నివేదిక ప్రకారం అయితే అల్పపీడనం ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై కొనసాగుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో బంగాళాఖాతంలో ఎత్తైన స్థాయిలో ఆవర్తనం కొనసాగుతుందంటూ ఈ వ్యవధ కదలికలు, తేమతో కూడిన గాలులు తెలంగాణలో మేఘాల ఏర్పాటు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వర్షపాటుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా ముఖ్యంగా వర్షం ఒక్కసారిగా తీవ్రతగా పెంచుకునే సమయంలో పిడుగులు కూడా ముప్పు ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈదురుగాలుల వేగం సాధారణంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. అందువల్ల వర్షం సమయంలో చెట్ల కింద, విద్యుత్ సంబంధాల దగ్గర, విద్యుత్ స్తంభాల కింద, తర్వాత ఇతర
విద్యుత్ ఉండే చోట కూడా ఇటు ఎవరు కూడా ఉండొద్దంటూ కూడా ఇటు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తేమ శాతం కూడా సాధారణం కంటే ఎక్కువ ఉండడంతో ఇటు వాతావరణ పరిస్థితులు కూడా మారగా ఇటు వర్షాల ముందు మరియు వర్షం సమయంలోనూ తేమ గమనీయంగా పెరుగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అదే హైదరాబాద్‌లో లేదా ప్రతి జిల్లాకు క్షణంగా ఖచ్చితమైన హ్యూమిడిటీ పర్సెంటేజ్ ఒకేలాగా ఉండదంటూ కూడా చెప్తున్నారు. అందుకే నిష్టంగా తెలంగాణలో మొత్తం 80-90% హ్యూమిడిటీ ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇటు మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం రెయిన్ యాక్టివిటీ మళ్ళీ పెరిగింది. గతంలో ఉన్న వర్షభావ పరిస్థితి నుంచి రాష్ట్రం కొంతవరకు కూడా బయటపడుతున్నప్పటికి కూడా జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితి మాత్రం ఒకేలా లేదు. కొన్ని జిల్లాల్లో లోటుపాటు ఇంకా కొనసాగుతుండగా మరిన్ని జిల్లాల్లో అయితే సాధారణం కంటే లేదా అధిక వర్షపాతం కూడా నమోదవుతుంది విద్య. శివ